వరంగల్ లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్ను మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా సందర్శించారు. గత కొన్నేళ్లుగా మార్కెట్లో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. గతంలో అనర్హులను కేటాయించిన దుకాణాలు తొలగించి అర్హులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారామె. అందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. లైసెన్స్ తెప్పించి వాళ్ళు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మరి పెద్దలు మాట్లాడినట్టుగా వాళ్ళే రీటైల్స్, వాళ్ళే హోల్సేలర్స్, వాళ్ళే కూరగాయల షాప్ సంబంధించిన ఫ్లాట్ వాళ్ళే 4x4 18x8 ఫ్లాట్లు కూడా ఈరోజు వాళ్ళే పెట్టుకొని కిరాయిలు తీసుకొని ఈరోజు రోజు ఒక 400-500 వస్తాయి కావచ్చు పాపం వాళ్ళు అమ్ముకుంటే. ఆ వచ్చిన దాంట్లో సగం డబ్బులు కూడా ఈ పెద్దోళ్ళకే కట్టి మరి పేదోళ్ళు కడుపులు మరి మార్చి అది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. కవర్లు లేకు చేతుల్లో ఏం లేకుండా వచ్చి వాళ్ళు బ్యాగులు లేకుండా వచ్చి కవర్లలో తీసుకొస్తే కూరగాయల వాళ్ళు కవర్లు పెడితే దయచేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. ఫస్ట్ టైం నోటీసులు ఇవ్వండి, రెండోసారి నోటీసులు ఇవ్వండి, మూడోసారి కూడా కవర్లు పెడితే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయండి. తప్పనిసరిగా క్లాత్ బ్యాగ్స్ మాత్రమే వాడాలనేది చాలా స్ట్రిక్ట్ గా మనం ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మ్యాంగో మార్కెట్ కూడా స్థలం గురించి ఎప్పుడు అని నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏమైనా మర్చిపోయినా కూడా రేపు మీ దగ్గర కమిటీ వేస్తారు కాబట్టి ఆ కమిటీ ద్వారానే ఇంకా మేమేమన్నా సూచనలు సలహాలు తీసుకోవాలనుకుంటే వాళ్ళ ద్వారా తీసుకొని లైసెన్స్ తెప్పించి వాళ్ళు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మరి పెద్దలు మాట్లాడినట్టుగా వాళ్ళే రీటైల్స్, వాళ్ళే హోల్సేలర్స్, వాళ్ళే కూరగాయల షాప్ సంబంధించి